హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం కదా, కూరగాయలు ఏమీ లేవు. ఇంతలోపు కందిపప్పు కనిపించింది. కందిపప్పును చూడగానే ముద్దపప్పు ఆవకాయ రైస్ చేసుకొని తినాలి అనిపించింది. వెంటనే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఈ ప్రాసెస్లో ఎంతమంది ముద్దపప్పు ఆవకాయ రైస్ చేసుకొని తింటారు? కొంతమంది ముద్దపప్పు విడిగా ఆవకాయ విడిగా చేసుకొని తింటారు. కానీ నాకు ఈ ప్రాసెస్లో చేసుకొని తింటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను వీడియోస్ చేస్తున్నాను, ఆపుతున్నాను. నాకు మధ్యలో బ్రేక్ అనేది వస్తుంది కొన్ని రీజన్స్ వలన. ఈసారి మాత్రం బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. వ్యూవర్స్ని పెంచుకోవాలి, ఫాలోవర్స్ని పెంచుకోవాలి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే చెప్పండి, నేను ట్రై చేస్తూ ఉంటాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఈసారి మాత్రం కంపల్సరీ ఏదో విధంగా నేను మంచి వీడియోస్ చేసి సక్సెస్ అవ్వాలనే చూస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఫాలో అవ్వండి. ఇంకా మంచి కాన్సెప్ట్స్ ఉంటే చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. నా వంతు ప్రయత్నం నేను అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కంపల్సరీ ఫాలో అవ్వండి. చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇదిగోండి, ఆవకాయ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేయండి. కంపల్సరీ బాగుంటుంది, నచ్చుతుంది. ఏమీ లేనప్పుడు నోటికి బాగుంటుంది, పుల్లగా. తర్వాత రైస్ ఫ్లేవరు, ఆవకాయ ఫ్లేవరు, నెయ్యి ఫ్లేవర్ అన్నీ పర్ఫెక్ట్గా తెలుస్తాయండి. ఫాలో చేయండి.